ప్రైజ్లాడండి. వందనాలు. ఒక విషయం చెప్తాను, గుర్తుపెట్టుకోండి. కష్టాలని అందరికీ వస్తాయి, అవమానాలు అందరికీ వస్తాయి. కానీ కొంతమందికి మధ్యలో తొలగిపోతాయి, కొంతమందికి జీవితకాలం ఉంటాయి. ఒక విషయం చెప్తాను, గుర్తుపెట్టుకోండి. క్రైస్తవుడికి ఎప్పుడు కూడా కష్టాలు రావు, వచ్చినాయి అంటే వెళ్ళవు. ఒకవేళ మధ్యలో పోనీ అనుకో, నేను చాలా అదృష్టవంతుని అనుకుంటాను. నేను ఒక విషయం చెప్తాను, గుర్తుపెట్టుకోండి. నువ్వు పేదరికంలో ఉన్నావని, డబ్బు లేదని, లేకపోతే నీ ఎంతమంది నలుగురు మనుషులు లేరని, నాకు కష్టాలు పోవట్లేదు, నేను దేవుడి దగ్గర చేసే భక్తి ఏమైపోతుంది అని అయితే మీరు అనుకోవద్దు. నేను ఏం చెప్తానంటే, ఆ అవమానంలోనే, ఆ కష్టంలోనే, ఆ నిందల్లోనే, ఆ అప్పుల్లోనే దేవుడు నమ్మకంగా భక్తి చేయగలిగితే ఒక స్టెఫన్ వల్లే దేవుడు నేను గుర్తుంటాడు. ఒక అపోస్తలుడైన పౌలు వల్లే నేను దేవుడు గుర్తుంటాడు. ఒక భేద ఎదవరాల వల్లే నిన్ను దేవుడు గుర్తింటాడు. ఇది మనం మర్చిపోయి కష్టాలు లేకుండా ఉంటే బాగున్నాను, అప్పులు లేకుండా ఉంటే బాగుండు అనుకుంటున్నాం. అసలు కష్టాలు అప్పులు లేకుండా ఉంటే దేవుడికి నమ్మకమైన భక్తి మనం చేయగలమా? కష్టాలు, కన్నీరు, అవమానం లేకపోతే దేవుడి దగ్గర మనం ఏడవగలమా? ఒకసారి గుర్తు తెచ్చుకోండి, ఆలోచించండి ఒకసారి. అన్నీ సమృద్ధిగా ఉంటే దేవుడి దగ్గర మనం ప్రార్థన చేయగలమా? అనుభవంతో చెబుతున్నాను. నేను మీకులా ఏడ్చినవాడిని, మీకులా బాధపడ్డావాడిని. కానీ ఇప్పుడు అనుభవంతో చెబుతున్నాను, అనుభవంతో మాట్లాడుతున్నాను. మీరు తెలుసుకుంటే, మీరు అర్థం చేసుకుంటే, మీకు వచ్చిన కష్టం మేలు కొరకే, మీకు వచ్చిన అవమానం మేలు కొరకే. కష్టాలు, కన్నీళ్ళు ఉన్నప్పుడు చేసేది నిజమైన భక్తి అండి. వారినే దేవుడు కోరుకుంటున్నాడు. నా ఇల్లంతట్లో నమ్మకంగా ఉన్నాడని మోషేని ఎలా అన్నాడు?